హలో ఫ్రెండ్స్, ఈరోజు మైసూర్లో ఉన్న సెయింట్ ఫిలోమినాస్ చర్చ్ చూపించాలి అనుకుంటున్నానండి. ఇది మైసూర్ ప్యాలెస్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. దీన్ని సెయింట్ జోసెఫ్స్ కెథడ్రల్, సెయింట్ ఫిలోమినాస్ చర్చ్, సెయింట్ ఫిలోమినాస్ ష్రైన్ అని అలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ చర్చ్ ఫ్రంట్ వ్యూలో మనకి 2 స్టాచ్యూస్ ఉంటాయి. ఒకటి సెయింట్ జోసెఫ్స్ స్టాచ్యూ, ఇంకొకటి సెయింట్ ఫిలోమినాస్ స్టాచ్యూ ఒకటి ఉంటుంది. ఇది ఎంట్రన్స్లో చూసారు కదా, 2 టవర్స్ లాగా ఉంటుందండి. ఇది మనకి వరల్డ్లో 3 ఏరియాస్లోనే ఉంది. అది ఎక్కడంటే ఒకటి జర్మనీలో, 2 ఫ్రాన్స్, థర్డ్ వన్ వచ్చేసి ఇండియాలో ఉన్న మైసూర్లో మాత్రమే ఇలా ట్విన్ టవర్ షేప్లో ఉంటుందండి. దీన్ని జర్మనీ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా బిల్డ్ చేశారు. ఇది 1936లో కృష్ణరాజ ఒడియార్ అనే రాజు కట్టించారు. టోటల్ 175 ఫీట్ ఉంటుంది. Joseph, the feast will be celebrated on the 1st of May. I want to make a note about this. We announce about this every year, and very few are turning out for the flag hoisting. So there will be hardly about 40 to 50 people for flag hoisting. This is our annual feast. This is our parish feast. So we request all the parishioners and all those who come here make effort to be part of the parish programs. It is very sad that many of us think that this is not so very important. No, it is very important, and we need to show that I belong to this parish by being present for the most important occasions of the parish. ఇంతకుముందు ఈ ప్లేస్లో వేరే చర్చ్ ఉండేది. అయితే ఇయర్స్ పాస్ ఆన్ అవుతున్న కొద్దీ పాపులేషన్ పెరగడం వల్ల చర్చ్ సరిపోవట్లేదు అని చెప్పి మళ్ళీ పాత చర్చ్ని డెమాలిష్ చేసి మళ్ళీ అందరికీ సరిపోయేలాగా కొంచెం పెద్దగా ఈ చర్చ్ని కట్టించడం జరిగింది. మేము సండే విజిటింగ్కి వెళ్ళడం వలన కంటిన్యూస్ వర్షిప్ జరుగుతూ ఉంది. సో మేమంతా కంప్లీట్గా చూడలేకపోయాము. మీరు అన్నీ చూడాలంటే నార్మల్ డేస్లో వెళ్ళండి. నెక్స్ట్ టైం నేను మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ చర్చి ఏషియాలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ చర్చెస్లో ఒకటి. దీని ఆర్కిటెక్చర్కి అసలు ఫిదా అవ్వని వాళ్ళు ఎవరు ఉండరండి, అంత బాగుంటుంది. దీని ఇంటీరియర్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఎవ్రీడే మార్నింగ్ 5:30కి తమిళ్, 6:15కి కన్నడ, 7కి ఇంగ్లీష్, ఈవినింగ్ 6కి కన్నడ సర్వీస్ ఉంటుంది మాస్. మీకు కావాలి అంటే స్టార్టింగ్లో మాస్ టైమింగ్స్ బోర్డు ఉంటుంది, అది స్క్రీన్ షాట్ చేసి చూడండి. ఎవ్రీ సండే మార్నింగ్ 6కి కన్నడ, 7కి ఇంగ్లీషు, 8కి తమిళ్, 9కి కన్నడ అండ్ ఈవినింగ్ 6కి కన్నడ సర్వీస్ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ సెయింట్ జోసెఫ్స్ యాన్యువల్ ఫీస్ట్ ఉంటుంది. ఫ్లాగ్ హాయిస్టింగ్ డే ఏప్రిల్ 22. నొవేనా డేస్ అని చెప్పేసి 9 పర్టికులర్ డేస్ ఉంటాయండి. ఆ 9 డేస్లో స్పెషల్ మాస్, స్పెషల్ ప్రేయర్స్ అన్నీ ఉంటాయి. అది ఏప్రిల్ 22 to 30th ఉంటుంది. అండ్ ఫీస్ట్ డే మే 1. ఇవన్నీ కూడా సెయింట్ జోసెఫ్స్ యాన్యువల్ ఫీస్ట్. అలాగే సెయింట్ ఫిలోమినాస్ యాన్యువల్ ఫీస్ట్ కూడా ఉంటుంది. ఫ్లాగ్ హాయిస్టింగ్ డే ఆగస్ట్ 2, నవీనా డేస్ ఆగస్ట్ 2 to 10th, ఫీస్ట్ డే ఆగస్ట్ 11th. ఇదంతా సెయింట్ ఫిలోమినాస్ యాన్యువల్ ఫీస్ట్. ఈ చర్చ్ ఏరియల్ వ్యూ చూసినట్లయితే టాప్లో ఒక క్రాస్ సింబల్ లాగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఎక్కువ క్రౌడ్ ఉండదండి, ఓన్లీ సైలెంట్ ప్రేయర్స్. ఎవరికి వాళ్ళు వెళ్ళి ప్రేయర్ చేసుకుని రావడమే. మీలో ఎవరైనా మైసూర్ వెళ్తే మాత్రం ఈ సెయింట్ ఫిలోమినాస్ చర్చ్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా స్పిరిచువల్ ఫీల్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.